తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ వినియోగిస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమోట్ చేస్తున్న మద్యం తాగి యువత రేప్ మర్డర్లు జరుగుతున్నాయన్నారు. నాగర్ కర్నూలులోని తన ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగర్ కర్నూలులో యువత గంజాయికి బానిసయ్యారని, జిల్లా కలెక్టర్ ఎస్పీ గంజాయిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందని ధ్వజమెత్తారు. ఇక రాష్ట్ర యువతను కేసీఆర్ సర్వనాశనం చేశారని, తల్లిదండ్రులు యువతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇంత దిగజారిన వ్యవస్థ భారతదేశంలో ఎక్కడ లేదు. ఇంత ప్రమోట్ చేసిన అంటే ఈ ఆల్కహాల్ ప్రమోట్ చేసిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో అగ్రగణ్యుడు, ఛాంపియన్, యోధుడు ఎవరంటే కేసీఆర్. సర్వనాశనం పని చేసింది ఆ యూత్. ఏం చేయాలి? ఎక్కడ అంటే తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు నిజంగా చెప్తున్నా, చాలా బాధపడుతున్నాం. తల్లిదండ్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి పిల్ల